లైఫ్ నుంచి దూరంగా పారిపోవడానికి కాదు, లైఫ్ని చాలా దగ్గరగా అర్థం చేసుకోవడానికి నేను రైడ్స్ చేస్తూ ఉంటాను. వన్ రైడ్, వన్ లెసన్, జస్ట్ బిగిన్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మార్నింగు కరెక్ట్గా 5 o'clock ఇంటి దగ్గర నుంచి రైడింగ్ స్టార్ట్ చేసినాను. ఆల్మోస్ట్ 60 kilometers ప్లస్ వచ్చేసినాను సిటీ నుంచి. సిటీలో అంతా ఏమీ రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఫుల్ అంతా ముగ్గురునింది. అందుకే రికార్డ్ చేయకుండా ఇక్కడ నుంచి రికార్డ్ స్టార్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్గా ఈరోజు ప్లాన్ ఏమి అంటే మైసూరుకి రైడ్ చేసేదన్నమాట. మైసూర్ రైడు ఇది ఇప్పటిది కాదు, చాలా రోజుల నుంచి మైసూర్ రైడు మిస్ అవుతానే ఉండింది. రీజన్ ఏంటో తెలియదు, కానీ మైసూరు అనుకున్న ప్రతిసారి స్టాప్ అయిపోయేది అనమాట రైడింగ్. ఏమో రీజన్తో క్యాన్సిల్ అయిపోయేది. సో ఈరోజు ఎట్లా సెట్ అయింది. సో ఆల్రెడీ బయలుదేరేసినాను. నాతో పాటు ఇంకో అతను ఉన్నాడు, సతీష్ అని. మేమిద్దరూ మైసూర్కి రైడ్ చేస్తున్నాము. మైసూర్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్. దానికంటే ముందుగా చాముండి బెట్ట అని ఒక ప్లేస్ ఉందన్నమాట. ఓకే, ఈ రోడ్లో నేను వచ్చినాను ఆల్రెడీ. లాస్ట్ రైడ్లో బిఆర్ హిల్స్కి పోయేటప్పుడు ఇదే రోడ్లో పోయింది. సో మళ్ళీ సెకండ్ టైం. చాముండి బెట్ట అంటే చాముండేశ్వరి దేవి టెంపుల్ అనమాట. అది కొండ పైకి రైడ్ చేయాలా. విషయం ఏంటి అంటే భయంకరమైన సమ్మర్. ఇప్పుడు ఫుల్ ఎండలో బెంగళూరులోనే మండిపోయేంత వేడి. సో అందుకే నేను రైడింగ్ జాకెట్ వేసుకున్నాను, బట్ రైడింగ్ ప్యాంట్ వేసుకోకుండా నార్మల్ కార్గో ప్యాంట్ మాత్రం వేసుకొని రైడ్ చేస్తున్నాను. షూస్ ఉన్నాయి, సేఫ్టీకి పర్వాలేదు. సో లేదు, ఎక్కువ వేడి తట్టుకోలేను. సో దట్స్ వై రైడింగ్ ప్యాంట్ వేయలేదనమాట. ఇప్పుడు మళవల్లికి రీచ్ అయినాను అనమాట. మళవల్లి ఇంటి దగ్గర నుంచి 110 kilometers ఆన్ ది వేలో ఉండే టౌన్ ఇది. ఇక్కడ ఏదన్నా బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత మళ్ళీ బయలుదేరాలా. సో టైము 7:10 అయింది. 5 o'clock బయలుదేరితే 2 hours 10 minutes 110 kilometers కవర్ అయిపోయింది. నాతో వచ్చిన సతీష్ ఎక్కడ కనపడలేదు. ఫాస్ట్ వెళ్ళిపోయినాడా, వెనకాలే ఉన్నాడా చూడాలి. ఓకే, ఇక్కడ వెయిట్ చేస్తాడు. ఓకే, మైసూరు 60 kilometers ఉంది. ఇంకా కుడిగల్లు 78, మద్దూరు. సతీష్ ಓಣ ನಡೀರಿ, ಅಲ್ಲೇ ಓಣ. ನಡೀರಿ ಎಲ್ಲಾದರೂ ಓಕೆ. ಹಾಂ, ఓకే. ఇది హోటల్. ఏం హోటల్ ఇది? హ్యాపీ కేకా. ಒಬ್ಬೊಬ್ರು ಒಂದೊಂಥರ. ಸರಿ ಕೇಳಲ್ಲ ಅಂದರೆ ಡಬ್ ಮಾಡ್ತಾರಲ್ಲ.
ಅಷ್ಟೇ. ಅದು ಲಿಪ್ ಸಿಂಕ್ ಅಲ್ಲಿ ಹಾಕ್ಬೇಕು. ಒಂದೊಂದು ಮಾತೇ ಇರಲ್ಲ. ನಾನು ತೋರಿಸ್ದೆ, ಹಿಂದೆ ಹೇಳ್ತೀನಿ ನಾವು ಇಲ್ಲಿ ಇಳಿಸ್ದೆ. ఓకే లెట్స్ గో. ఈ హోటల్లో 25 మినిట్స్ స్పెండ్ చేసినాను. ఆరాంగా కూర్చొని ఇడ్లీ సాంబార్ తినేసి అట్లే కాఫీ ఒకటి తాగి రిలాక్స్గా బయలుదేరుతా ఉన్నాను. ఇక్కడ యూటర్న్ చేసుకొని ఎక్కడప్ప సతీషు మద్దూరు నుంచి కొంచెం ముందుకు వచ్చి టీ బ్రేక్ తీసుకొని సో ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయినాను చాముండి హిల్స్, చాముండి బెట్టకి. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అయిన తర్వాత లెఫ్ట్కి పోతే చాముండి బెట్ట వస్తుందంట. ఓకే, మైసూర్లో ఒక సిగ్నల్ ಇದೆ. ఓకే, వెల్కమ్ టు మైసూర్. కర్ణాటకలోనే మైసూరు చాలా క్లీనెస్ట్ ప్లేస్ అనమాట. ఈ ఊరు చాలా క్లీన్గా ఉంటుంది. మైసూర్కి చాలా రోజుల నుంచి రావాలా అనుకొని కుదరక ఈ రైడ్లో కుదిరింది. ఇక్కడ నుంచి చాముండి బెట్ట హిల్స్కి హిల్ స్టేషన్ స్టార్ట్ అవుతుంది. ఫారెస్ట్ ఏరియా. ఓకే, వావ్. ఏదో దేవస్థాన, వేటు దేవస్థానం. ఓకే, సముద్రం కంటే 3,489 అడుగులు పైకి ఉండదంట ఈ కొండ. ఓకే, కీప్ లెఫ్ట్. ఇది వన్ వే అనిపిస్తుంది. ఓకే, ఫోర్ వీలర్ పార్కింగ్. ఇక్కడ నుంచి పార్కింగ్ స్టార్ట్. రైట్ సైడ్ కార్ పార్కింగ్, లెఫ్ట్ సైడ్ బైక్ పార్కింగ్. చాలా బాగుండింది రైడు. పైకి వచ్చేది వెహికల్స్ కూడా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. స్టార్టింగ్లో లేవనుకుంటే కానీ పైకి వచ్చినాక తెలిసింది ఆల్రెడీ చాలామంది వచ్చేసినారు. చూడండి, ఆడ నుంచి అటు వరకు ఫుల్ బైక్స్, ఇట్లా కార్లు ఈ పక్క. ఓకే, టోకెన్ ఏం లేదు, పే చేసేసి లోపల పెట్టేసేది అంతే. ఇక్కడ నీడలో పెడదాం. ఓ, ఎన్ని గాడీలు వచ్చినాయప్పా బాబా.
నీడ దొరకలేదన్నమాట. ఎక్కడ పెట్టాలి ఇంకా. ಮೇಲೆ ಐತೆ ಕೆಳಗಡೆ ಇರ್ತದೆ ಚೀಟ್ ಇರೋದು ನಿಂತ್ಕೋಬೇಕು. ಪಾದರಕ್ಷೆಗಳನ್ನು ಚಪ್ಪಲ್ ಸ್ಟ್ಯಾಂಡಿನಲ್ಲೇ ಬಿಟ್ಟು ಮತ್ತೆ ಅಲೋ ಇರಲ್ಲ. ಚಪ್ಪಲ್ ಭಕ್ತಾದಿಗಳೇ, ಪಾದರಕ್ಷೆಗಳನ್ನು ಚಪ್ಪಲ್ ಸ್ಟ್ಯಾಂಡಿನಲ್ಲಿ ಹೌದು. క్రౌడు చాలా ఎక్కువ ఉన్నింది. అందుకే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేకి టైం లేక బయట నుంచినే చాముండి హిల్స్ని మొత్తం విజిట్ చేశాను ఈ వీడియోలో. ఇప్పుడు ఇక్కడ నుంచి మైసూర్ ప్యాలెస్కి రైడ్ చేస్తాను. దాన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంతవరకు మీరు చూసింది, నేను చేసింది ఒక రైడ్ కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఒక గుర్తు. నా జర్నీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మైసూర్ ప్యాలెస్ రైడ్ ఎలాగుంటుందో మిస్ కాకుండా చూడండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. కమెంట్ సెక్షన్లో మీకేమనిపించింది తప్పకుండా కమెంట్ చేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.